గోవింద. ఓహో, ఏం పేరు సార్? హేమంత్ తీసుకున్నారు. ఎంత వచ్చారా? వెరీ గుడ్ సార్. హేమంత్ గారు. హేమ అంటే ఏంటండి? బంగారం. అందువల్ల మా బంగారం, మా గరుడ బంగారం హేమంత్ గారు. అందరికీ ఆ శ్రీ వెంకటేశ్వరుడు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరూ ఆనందంగా ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసుకుందాం. నేను అందరూ ఒకసారి మనం నిలబడి పూర్తి చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఏం సార్? వంట ఉండండి సార్, ఒక క్షణం. ఇది మనం భారత్ మాతాకి అందరూ మాట్లాడకుండా చేతులు దగ్గర పెట్టి నిలబడండి. తర్వాత ఒకవేళ అటు ఇటు అయినా మనం నివాళి పొద్దున్న అనుకున్నాం. మనం ముగ్గురు కోసం నిలబడుతున్నాం. వారి ఆత్మ శాంతించి వారి భగవంతుడి యొక్క సన్నిధానం చేరుకోవాలని. మీరు గమనించారా? భగవద్గీత కాలలేదు, అజరామరం అంటారు కదా, అవ్యయం అంటాడు కృష్ణుడు. అది భగవద్గీత కాలలే. ఏరోప్లేన్ కాలిపోయింది, 200-300 మంది చనిపోయారు. భగవద్గీత కాలలేదు. భగవంతుడు ఉన్నాడు, వారి కాలం అయిపోయింది. అట్లా వారు అకాల మృత్యుని పొందారు. అందుకే మనం ఎప్పుడు మృత్యు వచ్చినా పర్వాలేదు అనేలా మనం జీవించాలి. అదే అభయ అంటే. అందరూ ఒక్కసారి నిలబడి పహల్గావ్ దాడిలో శరీరం వదిలినటువంటి హైందవ ప్రమాదంలో శరీరాలు వదిలినటువంటి ఆ విమాన ప్రమాణ బాధితులకి, అలాగే కొన్ని వందల అన్నమయ సంకీర్తనలు పాడి మనకి అంతులేని ఆనందాన్ని ప్రసాదించిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి మనం ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ శ్రద్ధాంజలి గడిపాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. చేశారుగా, పోయిన ఏడాది కూడా వీరే చేశారు, ఇప్పుడు కూడా వీరే చేశారు.